ఇంకా చెప్పు ఫండు, నువ్వు మాట్లాడితే మంచిగా ఏం చెప్పాలి? చెవులకు ఏంటివి మంచివేనా? పర్ల్స్ వేసుకున్నాను, పర్ల్స్. ఫల్సా? ఏది ఫల్సర్ చెడగొట్టి చేపించినావు? పల్సర్ చెడగొట్ట కాదు కాదు, ఇది ఎట్లా చెప్పాలి, ఆయిస్టర్ లోపల ఉంటాయి కదా పర్ల్స్. అదే ఆ పర్ల్స్ చెడగొట్టి గవ్వే ఆ కఫిష్ కలర్లకి వెళ్ళి అంటే గవ్వే ఇవి డొఫల్ లేకుండా అదే అవన్నా ఆయిల్ మస్తు పెట్టినావు గారేజ్లో. ఇవన్నీ ముందు సెర్చింగ్ చేసుకున్నావా గారేజ్లో ఏమేమి ఉంటాయి? నువ్వు చూస్తే 90sలో చాలా బ్రైట్గా ఉంటుంది. అప్పుడు 90 స్టోరీలో సారు వాళ్ళు శర్వానంద్ గారు ఉన్నప్పుడు చాలా హ్యాపీ లైఫ్. సో నీకు బ్రైట్గా ఉంటుంది. తర్వాత శర్వా గారు వెళ్ళిపోతారు కదా వదిలేసి, తర్వాత నేను చూడు సార్ లైఫ్ అంతా చాలా సో లోన్లీగా చూడు కలర్ మారుతుంది. అలా చాలా డీటెయిల్గా మేము ఉంటుంది సినిమాలో. ఎక్కడ దిక్కు తీసిరా సినిమా? ఇదంతా ఇండోనేషియాలో షూట్ చేసాం. రేసింగ్ అంతా ఇండోనేషియాలో షూట్ చేసాం. సోంబావా అని, కేదరి అని ప్లేస్లో. ఎందుకంటే ఇక్కడ మనకు అథెంటిసిటీ కోసం ఇక్కడ దొరకలేదు కొన్ని. బికాజ్ 90sలో మీకు 2 స్ట్రోక్ బైక్స్ కదా, అన్ని రీడిజైన్ చేసాం మేము బైక్స్ అని. ఇప్పుడు నువ్వు చూసే బైక్స్ అని రీడిజైన్ చేసిన ఏవే ఒరిజినల్ కాదు, దాన్ని మాడిఫై చేస్తాం మేము. అలా 4 స్ట్రోక్స్ బైక్స్ కూడా మాడిఫై చేస్తాం మేము. అందుకే మొత్తం ఇండోనేషియాకి వెళ్ళి షూట్ చేసుకొచ్చాం. ఆ కొండలు నేను నిజంగా గ్రాఫిక్స్ అనుకున్నా. ఏ కొండలు? ఆ కొండల మీద పోతారు చూడు ఇట్లా, అవన్నీ రియల్. అక్కడ ఉంటుంది, అక్కడ మౌంట్, అక్కడ టెరెన్ ఉంది అక్కడ. అవన్నీ ఇండోనేషియాలో షూట్ చేస్తాం మేము. అమ్మా అది చూస్తుంటేనైతే మాకే ఇట్లా కుర్ఫులు వస్తున్నాయి. అవును, చాలా భయం. అవునవును, మంచిగా డ్రైవింగ్ చేసినావు అన్న సినిమాను అయితే. అవును, నువ్వు కూడా మంచిగా ఈ స్కూల్లో చదువుకున్నావు కానీ అన్నపూర్ణమ్మ స్టూడియో. నేను ఫిల్మ్ స్కూల్, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ 2 years చేశాను మాస్టర్స్. నాగార్జున సార్ని కలిసినావు అప్పుడు? కలిసిన. నేను నా లూజర్ వెబ్ సిరీస్కి సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు గెస్ట్ లాగా. నాకు అందులో ఎడిటింగ్ కూడా నేర్చుకున్నావు అంట? ఎడిటింగ్, డైరెక్షన్, రైటింగ్ 3 నేర్చుకున్నా. అబ్బా ఫల్టీ టాయిలెటెడ్ అన్నాను. అవును, చాలా 3 ఒకే కోర్సా? యా సార్, 3 ఒకటే. 2 yearsలో ఎడిటర్ లేకపోయినా నువ్వే చేసుకుంటావా? లేదు కష్టం. ఈ సినిమాలో ఎడిటర్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. నీకు తెలుసా, తను నా జూనియరే. నువ్వు రేసింగ్ 300 TB వచ్చింది ఫుటేజ్. దాన్ని 2 months కూర్చొని ఎడిట్ చేశాడు రేస్ సీక్వెన్స్లని. అంత ఈజీ కాదు ఇది, చాలా చాలా. ఇప్పుడు మన స్టంట్ మాస్టర్ దిలీప్ గారు కానీ, డిఓపి గారు, ఇప్పుడు రేస్ సీక్వెన్స్ అని మది గారు షూట్ చేశారు, యువరాజ్ గారు అవైలబిలిటీ లేకున్నప్పుడు. సో అందరు కష్టపడ్డారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ. తెలుస్తుంది అన్న? అవును, స్క్రీన్ మీద. అవును, మంచిగా తెలుస్తుంది. అది అందరినీ అట్లా కట్టిపడేసింది. మంచిగా టీమును గ్యాదరింగ్ చేసుకొని ఊహించనంతగా అసలు సార్ను ఊహించుకోలేము. ఇట్లుంటుంది ఆ క్యారెక్టర్. ఫ్యామిలీ కోసం ఒకలేక బయట వాళ్ళ కోసం ఒకలాగా ఆలోచన చేసే హీరోయిన్. అసలు ఒక్కొక్కసారి ఓడిపోయే హీరో. అసలు మనమడు కూడా ఒక పాఠం చెప్తాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ చూడు సెటప్ నీట్గా ఉంటుంది. అంటే అన్నెసరీ క్యారెక్టర్లు సినిమాలో ఉండవు అని నువ్వు చెప్పా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీలో 3 ఉంటారు, ఎక్కువ మందిని పెట్టలేదు అన్నావు కదా, ఎందుకు వైఫ్ ఫోటో పెట్టలేదు అని. అది మన స్టోరీ కాదు కదా, సో అందుకే ఎక్కువ దాన్ని మీరు రిజిస్టర్ చేయలేదు. 20 నిమిషాల దాకా నాకు ఇది ప్లే చేస్తున్నావు, అది ప్లే చేస్తున్నావు, ఏడ ప్లే అవుతుంది, ఏడ కనెక్ట్ అవుతుంది నాకు. అంటే స్క్రీన్ ప్లేనా అంత ఫజిల్ ధమాకులు చక్కగా పోవాలి. మీరేమో జిప్ అని ఇక్కడ కట్ చేసి ఆడ్ ఓపెన్ చేస్తారు, ఆడ్ ఓపెనింగ్ చేసి. కానీ లాస్ట్కి వచ్చేటాక నా మంచిగానే అర్థమైంది. అవును, అంటే స్క్రీన్ ప్లే అలా డిజైన్ చేసాం, కూసబెట్టిరు. అవునవును. అంటే ఇప్పుడు ఏంటంటే నీకు ఇప్పుడు ఫైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 90sలో హీరోయిజం కోసం ఫైట్ పెట్టలేదు మేము. నువ్వు చూస్తే శర్వా గారు కొడుకు శర్వా గారిని అన్నందుకు కొడతాడు, శర్వా గారు రాజశేఖర్ అన్నందుకు వెళ్ళి వాడిని కొడతాడు. సో మనకొక కనెక్ట్ ఉంటుంది. హీరోయిజం కోసం ఎక్కడ ఫైట్ కానీ. ఇప్పుడు ఆ మౌంటైన్ జంప్ ఎందుకు హై వచ్చింది? తను ఏదో తన సొంతం కోసం వెళ్ళలే, వాడు ఇంకొకటి పిరుకోడు అన్నాడు, దానికోసం వెళ్ళాడు. మీకు క్యారెక్టర్ అందుకే కనెక్ట్ అయ్యారు అందరు, చాలామంది ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం రీజన్ అందుకే. ఇక ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఖాళీగానే ఉంటున్నా సార్. ఏమన్నా గోటీల ఫ్యాక్టరీల కొలువు వస్తుందా? ఇప్పుడు జాబ్ లేదు, చాలా ఫుల్ అయిపోయింది. నేను దొడ్డు గోటీలకు ప్లానింగ్ ఇస్తా సార్. నేను ఏమి ఇచ్చినా అప్పుడు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు హౌస్ఫుల్ బోర్డు పెట్టేసా ఫ్యాక్టరీ ముందు. నా దగ్గర ఇంజనీరింగ్ ప్లాన్ ఉంది సార్. గోళీలు ఇప్పుడు స్క్వేర్లో చేస్తాను నేను, 4 మూలల గోళీలు చేస్తాను. చాలా ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. సార్ బ్రాంచ్ ఇవ్వండి సార్, ఒక బ్రాంచ్ ఇద్దాం దానికి, వేరే ఇంకో బ్రాంచ్ ఇద్దాం. రంగారెడ్డి జిల్లా బ్రాంచ్ నాకు ఏంటి, నేను అక్కడనే ఉంటా లోకల్. మీరేం చేస్తారు? గోల్డ్ నేను డిజైనింగ్ చేస్తా. అంటే ఇప్పుడు అంగి మీద పూలు ఉంటాయి కదా సార్, అవే పూలు గోటీలలో స్టార్ట్ చేస్తా. అది టాంఫర్ గోట్ అవుతుంది.
మన గోటీలు ఎక్కువ సెల్లింగ్ అవుతుంది. చూడండి సార్, సరే సరే ఆలోచిస్తాను మీరు చెప్పారు. జీతం ఎంతైనా పర్వాలేదు, పూటకు ఒక బిర్యానీ ఒక బీర్ ఇస్తే చాలు. థ్యాంక్స్ కన్నా అభిలాష్, మంచి సినిమా చూపెట్టినావు. థ్యాంక్ యూ. తండ్రులను గుర్తు చేసినావు, బంధాలను గుర్తు చేసినావు, కుటుంబాన్ని గుర్తు చేసినావు. ఇప్పుడు చెప్పు ఫండ్, నేను ఎందుకు చూడాలి సినిమాలో? నువ్వు కెమెరా బైకర్ ఇస్ అవుట్ ఇన్ థియేటర్స్ నెక్స్ట్ యూ, సో ప్లీజ్ వాచ్ ఆ ఫిల్మ్. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ అండి, మోర్ దెన్ ఎనీథింగ్, బికాస్ ఆల్ ఆర్ తెలుగు సినిమా ఇస్ కనెక్టెడ్ అండ్ రూటెడ్ టు అవర్ ఫ్యామిలీ ఎమోషన్స్. సో ప్లీజ్ వాచ్ మీ, శర్వా అండ్ రాజశేఖర్ సార్ అండర్ అభి's brilliant direction, and it will be an incredible watch. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రండి, అందరూ కలిసి చూసేలాంటి సినిమా అందరికీ నచ్చుతుంది. అందరి ముఖాలలో ఆనందం చూస్తే నిజంగా బైకు ఎంత స్పీడ్గా పోతుందో సినిమా కూడా అంతే స్పీడ్గా పోతుంది. ఈ స్పీడు మీరు ఇంకా యాడ్ అయితే ఇంకా అంటది. టాకీస్లలో పోయి తప్పకుండా చూడండి. నేను వట్టి మాట చెప్తలేను, గ్యారంటీగా సమ్మర్లో ఏసీ పెట్టినట్టు కూల్ అవుతుంది మనసు. పోయి చూడండి మీ దగ్గర టాకీస్లలో. ఓకే నా ఫండూస్, కేర్ టేకర్, బాయ్ బాయ్. మజ్జిగ తాగుండి, జ్యూసులు తాగుండి, నిమ్మరసం తాగుండి.